यत् सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు అధ్యాయము నమస్తే ఆచార్యజీ. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. 12వ బ్రాహ్మణం చూడండి. దీంట్లో అన్నము, బ్రహ్మ, ప్రాణము అనే విషయం మీద కొనసాగుతుంది. అన్నం బ్రహ్మేత్యేక ఆహు తన్నా తథా పూయతి వా అన్నం అమృతే ప్రాణాత్. నిన్నటి ప్రకరణం అర్థమైందా, అర్థం కాలేదా? జగదీష్ గారు ఫోన్ చేసి ఏమంటున్నారు ఏంటంటే, ఈ ప్రకరణానికి ఆ ప్రకరణానికి ఎక్కడ ఎదిగిన కొద్దీ బొదగమని అర్థం అందులో ఉంది. ఎదిగిన కొద్దీ బొదగమని మొక్క మనకు చెబుతుంది. ఓం ఆచార్యజీ. మౌనంగానే ఎదగమని మొక్క మనకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది అనేటువంటిది నిన్నటి సారాంశం. కాబట్టి అక్కడ ఆ యొక్క తల్లి కొడుకులు ఇద్దరు కలిసి కోడలకు చెప్పినటువంటిది ఏంటంటే, అహం పనికిరాదు, ఒదిగి ఉండాలి అనేటువంటిది సారాంశం. బయటకు వచ్చి ఆ హోటల్లో తింటున్నప్పుడు అక్కడ బిల్లు చెల్లించేటువంటి ప్రకరణంలో అక్కడ ఏంటంటే, ఎంతసేపు నువ్వు ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడి ఉంటావు, నీ కాళ్ళ మీద నువ్వెందుకు నిలబడవు, ఎంతసేపు పురుషుని మీదనే ఆధారపడి ఉండడం కాకుండా ఆర్థికంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అనేటువంటిది సారాంశం. స్త్రీని మొదటి ఘటనతోటి అహంకారాన్ని ఎడబాపడం, వ్యక్తిత్వ వికాసం, ఒదిగి ఉండజేయడం. రెండవ దాంట్లో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడి ఉంటావు, ఇంకొకరి సొత్తు మీద అనేటువంటిది అభిప్రాయం. ఇది యవ్వనంలో ఉన్నప్పుడు వారికి వైవాహిక బంధనంలో వారు రాలేదు కాబట్టి, వైవాహిక బంధనంలోకి అంటే వివాహం చేసుకోలేదు కాబట్టి అక్కడ చెప్పడం జరిగింది. మరి వివాహమైనటువంటి స్త్రీకి ఏమిటి అని అంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం పృథివీ సూర్యుని మీద ఆధారపడి ఉన్నట్టుగా, సూర్యుడు తిరిగితేనే సూర్యుని యొక్క కిరణాలతోటి తిరుగుతూ ఉండడం, సూర్యుని యొక్క గతితోటే తాను గతి చేస్తూ ఉండడం, సూర్యుని యొక్క ప్రభావంతో తాను సస్యశ్యామలము కావడం, సూర్యుని యొక్క కిరణాల ప్రభావంతో ఆ ఉష్ణోగ్రతతోటే వర్షింపబడడం, గాలి వీయడం ద్వారా ప్రాణిమాత్రులందరి పోషణ జరగడం, అడుగులో అడుగు వేసి ఆ యొక్క
భగవంతునికి ప్రకృతి ఏ రకమైతే సహకరిస్తూ ఉందో ఈ యొక్క దాంపత్య జీవితంలో, గృహస్థ జీవితంలో పురుషునికి స్త్రీ తోడుగా ఉండాలి, ప్రతిద్వందిగా ఉండకూడదు. ప్రతిద్వందిగా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ బతకలేకపోతున్నారు, ఎక్కడో వారికి భూతం అందుతూ ఉంది కాబట్టి ఇక్కడ మెదగలేకపోతున్నారు, అందుకు గొడవలు వస్తున్నాయి, అందుకు రోగాలు వస్తున్నాయి. ఒదగలేకపోతున్నారు, ఒదిగించుకోలేకపోతున్నారు కాబట్టి ఆ అసహిష్ణుతయే ఈ బీపీ, ఈ షుగరు, ఈ రోగము, ఈ అనుమానం వెనుభూతం. అందుకని ఒదిగించడానికే ఉన్నది అన్నట్టుగా. అందు గురించి వివరాలు ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఓ మాచాజీ, సూర్యుని గతి అంటే సూర్యుడు తిరగాడు కదా. అదే కదా ఆశ్చర్యం ఏంటంటే, సూర్యుడు పొద్దుగూకుతున్నట్టుగా, పొద్దు పొడుస్తున్నట్టుగా మనకి ఏదైతే కనిపిస్తుందో అదంతా ఒట్టి అబద్ధం. అక్కడ జరుగుతున్నది ఏంటంటే సూర్యుడు తన చుట్టూ తానే తిరుగుతున్నాడు, భూమి చంద్రునితో పాటు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేస్తుంది. అందుకని ఇక్కడ ఇప్పుడు భీమరావు గారు ఆశ్రమానికి రాండి, ఆశ్రమానికి రాండి. వచ్చేటప్పుడు యాత్ర చేసేదెవరు, గమ్యం చేసేదెవరు, గమ్యం చేరుకునేది ఎవరు? యాత్ర చేసేదెవరు, గమ్యం చేరుకునేది ఎవరు? నేను ఎలా మాట్లాడు, తొందరపడకండి అమ్మ, కొద్దిగా వినండి ప్రకరణం కానీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనము వాహనంలో మన వాహనం మీద కూర్చుండి అది సైకిల్ మోటార్ అయితే, కార్ అయితే మన కార్లోనే కూర్చుంటాం, బస్సులోనే కూర్చుంటాం, అవే చక్రాలు, అవే అద్దాలు, ఎక్కడైతే ఎక్కామో అవే ఉంటాయి. దిగేటప్పుడు కూడా అదే వాహనం, అదే సీటు, అదే దర్వాజా అక్కడే. కానీ ప్రయాణం చేసింది భూమి, గమ్యం చేరుకునేది జీవుడు. ఇప్పుడు చెప్పండి విజయదుర్గమ్మ గారు, తొందరగా వస్తున్నారు, కొంచెం ఓపిక పట్టాలి. ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నది వేరు, మనకు కనిపిస్తున్నది వేరు. భీమరావు గారికి ఏంటంటే సూర్యుడు తిరగట్లేదు భూమి అని చెప్పేసి అంటున్నారు. కారణం ఇక్కడ భగవంతుడు మనకు చూపిస్తున్నాడు కదా, సూర్యుని కిరణాలతోటే ఈ భూమి తిరుగుతున్నది అని చెప్పేసి మనని కాళ్ళతో నడిపించి మరీ చూపిస్తున్నాడు. మన కాళ్ళే ఎందుకు భూమి మీద వెనుకకు ముందుకు ఊగుతున్నాయి అంటే సూర్యుడు తిరగడం వల్ల సూర్యుని కిరణాలతో భూమి ప్రయాణిస్తుంది అని చెప్పేసి భూమిని నడిపిస్తున్నాడు కింద. శ్యామలయ్య గారు పట్టుకున్నారా? కొంచెం అర్థం అవుతలేదు. ఇదేంటంటే ఇప్పుడు ఇట్లా 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 ముందుకు పోవడం, సూర్యుని యొక్క కిరణాలు ఇట్లా ఇట్లా ముందుకు పోవడం, మనం ముందుకు వెళ్తుంటే భూమి వెనకకి వెళ్తుంటుంది. మనం ఇప్పుడు ఏంటంటే మన కాళ్ళ ద్వారా సూర్యుని కిరణాలను భూమిని నడిపిస్తున్నాడు అని చూపిస్తున్నాడు. మనము ప్రాణులన్నీ కాళ్ళతో నడుస్తున్నాం కదా, మనం ఏమనుకుంటాం అంటే మనం నడుస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే సూర్యుని కిరణాలతో భూమి నడుస్తుంది. భూమి చూడు, నువ్వు అక్కడే ఉంటున్నావు, కాళ్ళే వెనక ముందుకు ఊగుతున్నాయి, భూమి కింద నడుస్తున్నది చూడు నడిచేటప్పుడు. బాలరాజు గారు నిద్రపోవద్దు, అర్థమవుతుందా? ప్రయాణం చేసినప్పుడు చెట్లు మనం వెళ్తున్నాం కానీ చెట్లు వెళ్ళినట్టు కనిపిస్తుంది, చెట్లు అక్కడే ఉన్నాయి. చెట్లు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అంటే కింద భూమి చూసుకోండి అమ్మగారు. అదే మనం అనుకుంటున్నాం, మనమే వెళ్తున్నాం కానీ చెట్లు వెళ్తున్నాయి అని మనకు అనిపిస్తుంది. చెట్లు వెళ్తున్నాయని అని మీరు అనుకుంటారు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఏమంటారు, కూర్చున్న వాళ్ళు ఏమంటారు, ఊరొచ్చింది, హైదరాబాద్ వచ్చింది, ఊరు వస్తుందా, హైదరాబాద్ వస్తుందా, ఢిల్లీ వస్తుందా, అక్కడే ఉంటది. మనం చేరుకుంటాం. బయట ఉన్న వాళ్ళు ఏమంటారు, బస్సు వచ్చింది, రైలు వచ్చింది, విమానం వచ్చింది అని వాళ్ళు అంటారు. మనం ఏమంటాం, ఊరు వచ్చింది, పట్టణం వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, ఢిల్లీ వచ్చింది, అమెరికా వచ్చిందని మనం అంటాం. ఇందులో ఏది సరైంది? రెండు సరైనవి. వాళ్ళకి అది సరైంది, మనకి ఇది సరైంది. అందుకని కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు తొందరపడద్దు. ఇప్పుడు విజయలక్ష్మి గారు అంటారు, నా పేరు లక్ష్మణ అంటే అమ్మగారు మీరుండగా వేరే వాళ్ళను పురమాయించడం, మిమ్మల్ని వద్దని కాదు,
విజయలక్ష్మమ్మ గారు అర్థమైందా? నేను మాట్లాడితే నన్ను పట్టించుకుంటలేరు అని అంటున్నారు. అది కాదు, మీ మనసు నుంచి భావం తీసేయండి. మీరు ఎట్లాగో ఉన్నారు. వచ్చే వారిని ఎవరు అడగరు, రాని వారిని పురమాయిస్తారు. అందుకని ఇక్కడ ఏంటంటే భూమి మన కాళ్ళతోటి మనల్ని ఇట్లా ఊపి చూపిస్తున్నాడు, కానీ జరిగేది తిరిగేది మాత్రం భూమి. మనం అక్కడే ఉంటాం. ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా శ్యామలయ్య గారు? ఆచార్య, సూర్యుడు ఉన్నాడు కాబట్టే మనం నడుస్తున్నామని అర్థం చేసుకోవాలా? ఇప్పుడు వారు ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి భీమరావు గారు. సూర్యుడు ఉన్నాడు కాబట్టి నడుస్తున్నారు అని చెప్పేసి మీరు పొలం గట్ల మీద చీకట్లో వస్తుంటారు కదా. ఇప్పుడైతే ఏదో మరి అది లైట్ ఉన్నారు, అది ఇక్కడ నేను లైట్ లేదండి, నేను దూరంగా ఉన్నాను, పొలం కాడ ఉన్నాను అంటారా? చీకట్ల మీద నడుస్తలేరా? నడుస్తున్నాం. మరి సూర్యుడు ఎప్పుడు నడుస్తున్నారు, మరి ఎలా మాట్లాడుతున్నారు? రాత్రి ప్రయాణం చేయలేరా? విమానంలో, పడవలలో, అది కార్లు, బస్సులు, నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు కదా వారు, ఆర్టీసీ వాళ్ళు, లారీల వాళ్ళంతా, ట్రాన్స్పోర్ట్ అంతా ఎక్కువ శాతం రాత్రిలోనే నడుస్తుంటాయి. అది రాత్రి దినానికి సంబంధం కాదు. రాత్రిలో సూర్యుడు ఉండడా? సూర్యుడు ఉండకపోతే మనకు ఇక్కడ రాత్రి కానీ అక్కడ వాళ్ళ అమెరికా వాళ్ళకు ఇప్పుడు దినం కదా. మరి కొద్దిగా తొందరపడదు, కాలక్షేపం అవుతుంది. దీంతో ఏంటంటే కాలక్షేపం అవుతుంది, విషయం ముందుకు పోదు. వాళ్ళు ఏమంటున్నారు ఫోన్ చేసి, మీరు విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమో అర్థం పర్థం లేని మాట్లాడుతుంటారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మనం లోతుగా అర్థమైంది, తెలియకపోతే ప్రశ్నించాలి, తెలుసుకోవాలి. అంతేగాని ఏదో ఒకటి నోటికి వస్తుంది మాట్లాడడానికి తగ్గిస్తే ఇంకా మనం ముందుకు పోతాం, అంతే, ఏం లేదు. శ్యామలయ్య గారు, సూర్యుడు తిరగడం, తన చుట్టూ తాను తిరగడం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేయడం. సూర్యుని చుట్టూ ఒక పరిక్రమ చేయడం వల్ల సంవత్సరం కాలం పూర్తి అవుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. ఇంతైతే తెలుసు కదా? తెలుసు, అది తెలుసు. మరి అదే ఇప్పుడు భూమి ఎట్లా తిరుగుతుంది, భూమిని తిప్పేవారు ఎవరు అంటే ఆ గుండ్రటి ఆ గ్లోబ్ భూమిని మనం ఇట్లా వేళ్లతో ఎట్లయితే తిప్పుతుంటామో, వేళ్లతో ఎందుకు తిప్పుతుంటాము, తలకాయతో ఎందుకు తింపము అని అంటే భగవంతుడు సూర్యుని యొక్క కిరణాల యొక్క ప్రభావంతో, అది ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన 5వ మంత్రంలో చెప్తున్నాడు కదా. ఏనా ద్యౌః ఉగ్రాః పృథివీ ఇచ దృఢంగా అంటే గట్టిగా, ఏ రకమైతే ఉట్టిలో పెట్టినటువంటి పాత్ర ఏ రకమైతే దృఢంగా ఉంటుంటుందో ఆ విధంగా సూర్య కిరణాలతోటి భూమి అంత దృఢంగా ఉన్నది. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? సువర్చలమ్మ గారు వెనకబడిపోతున్నారు. పెళ్లిళ్ళు జరుగుతుంటాయి, మన సమయంలో మనం ఉండాలి. నమస్తే ఆచార్య. అర్థమవుతుంది. అందుకని ఈ యొక్క భూమియే తిరుగుతుంది, సూర్యుడు అక్కడే ఉన్నాడు. అందుకే సూర్యుడు అక్కడే ఉన్నాడు అని చెప్పేసి మనల్ని కూడా, మనం ఎక్కడున్నాము అక్కడే మనల్ని నిలబడజేసి మన కాళ్ళను ఆడిస్తూ భూమికి, మన కాళ్ళ కింద భూమిని జరిపించి చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు బస్సులో ప్రయాణం, విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మనము ఎక్కడైతే తోపుకుంటూ వచ్చి నా సీటు కావాలి, నేను కూర్చుండాలని ఆయన ఆతృత పడుతూ వచ్చి ఏ మెట్ల మీద కాళ్ళు పెట్టి ఎక్కుతుంటారో, ఎక్కడికి వచ్చి కూర్చుంటారో అక్కడికి వెళ్ళి లేస్తారా, ఇంకొక చోట నుంచి లేస్తారా? అక్కడి నుండే లేస్తాము. అదే భగవంతుడు చూపిస్తున్నటువంటిది అదే. నువ్వు ఎక్కడున్నావు, నీ వాహనం ఎక్కడుందో, నీవు ఏ వాహనంలో కూర్చున్నావో అదే వాహనంలో అక్కడే ఉంటావు. కానీ గమ్యం చేరేది ఎవరు? గమ్యం చేరేది మనము, యాత్ర చేసేది భూమి. అందుకే అమ్మా, సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరమా? సూర్యుని చుట్టూ తిరగడానికి భూమి తన చుట్టూ తాను, భూమి కన్నా ఎక్కువ పెద్దగానా మరి ఎట్లా అంటే? సూర్యుడు చాలా పెద్దవాడు కదా, 100 రెట్లు పెద్దగా. ఇప్పుడు 8 రెట్ల ఆచార్యజీ. ఇది ఎట్లా చూపిస్తున్నాడు అని అంటే,
ప్రధానమంత్రి మనలాగానే 2 కాళ్ళు 2 చేతులు తలతోటి కళ్ళు ముక్కుతోటి మనం ఎట్లున్నాం అట్లాగే ఉన్నాడు. కానీ మన ఉనికి ప్రధానమంత్రి ఉనికి చాలా తేడా కదా. ఆ విధంగా దూరంగా ఉన్నాడు, సూర్యుడు దూరంగా ఉన్నాడు కాబట్టి చిన్నగా కనిపిస్తున్నాడు. భూమి కంటే 108 రెట్లేమో ఎక్కువ సూర్యుడు. అందుకని ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు ఏంటంటే ఊరికే వచ్చి ఆ పోతుంటే చౌరస్తా దగ్గర కథ వినిపిస్తుంటే కొద్దిగా నిలబడి విన్నట్టుగా ఉత్త చేతులు ఒప్పుకుంటూ వస్తున్నారు. పుస్తకం ఉండాలి మన దగ్గర, చూడాలి. చూస్తే మళ్ళీ ఇంకెప్పుడైనా అవును ఈ విషయం చెప్పింది కదా మరి పుస్తకంలో ఒకసారి చూద్దామని చెప్పి చూడాలి. మన ఇంట్లో ధర్మ గ్రంథాలు ఉండాలి. మన తర్వాత మన పిల్లలకు ఉపయోగపడాలి, వేరే వారికి ఈ రకంగా ఇవ్వాలి. ఇప్పుడు మొన్న శ్యామలయ్య గారు మనవడి పుట్టినరోజు చేశారు, చాలా అద్భుతంగా చేశారు. అది వారి దృష్టికోణంతో. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంతో అక్కడ ఉన్నది ఏంటంటే కేవలం ఒక పూజ అయిపోయింది అంతే. అక్కడ ఏం లేదు, యజ్ఞం అయిపోయింది అంతవరకే. కానీ అక్కడ పుట్టినరోజు అంటే ఈ ఆడంబరం, అట్టహాసం, ఆ బ్యాండ్ మ్యూజిక్ తోటి ఆ యొక్క రబ్బర్ బుగ్గలు పగలగొట్టడం, ఇది పుట్టినరోజు కాదు. పగిలిపోవడం మన పుట్టినరోజు కాదు. మనం నిలపాలి, ఒక చెట్టు పెట్టాలి, ఒక ఆవుకు మేత వేయాలి, ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలి, ఒక రోగి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఔషధం ఇవ్వాలి, వాళ్ళు మనల్ని దీవించాలి, ఒక చెట్టు బతకాలి. ఇటువంటివి నేర్పించాలి. ఆ విధంగా చేసినప్పుడు గొప్పగా మనం ఎంతెంత గొప్పగా చేస్తుంటే మనకు ప్రకృతి అంతంతగా మనల్ని ఆశీర్వదిస్తుంటది. ఎంతెంత మనము ఈ యొక్క ధ్వని పొల్యూషన్ నుంచి విధ్వంసం చేస్తుంటే అన్ని వైపుల నుంచి వాళ్ళంతా అసహనంతో తిట్టుకుంటారు. అవి మన కారణంగా అవుతున్నాయి. కాబట్టి ప్రకృతికి మనం సానుకూలంగా వెళ్ళాలి. అదే ఎదుటి వాళ్ళకి అర్థమైపోయినా మనం తెలుసుకున్నాం కాబట్టి నడుచుకుంటా ఉంటే పరమేశ్వరుడి ఆశీర్వాదమే ఉంటుంది కదా. ఎదుటి వాళ్ళకి కూడా కొంచెం మన బిడ్డను ఆశీర్వదించాలి. మన బిడ్డ అదే ఆచార్యజీ. ఇటువంటిది ఇంట్లో కంటే 10 మంది ముందు చేయించండి, 10 మందికి అన్నదానం చేయండి. అట్లా ఉండాలి. వాళ్ళందరూ ఆశీర్వదించాలి పోయేటప్పుడు, అన్నదాత సుఖీభవ అని చెప్పేసి. అట్లా పుట్టినరోజు చేసుకునేటువంటివి చాలా ఉంటాయి. ఒక గోశాలకు వెళ్ళాలి, ఆ రోజు నీవే ఆవులకు నీ చేతితో గడ్డి పెట్టు అని పిల్లలకు చెప్పాలి, తీసుకెళ్ళాలి. ఒక ఆశ్రమంలోకి వెళ్ళి వాళ్ళకి అన్నదానం చేయించడం, లేదంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి మందులు, అమ్మ వాళ్ళ చేత మందులు ఇస్తే, మీ కొడుకు మీ మనవాడి చేత మందులు ఇప్పించారు, మాకు ఆ రోగం నయమైంది, మీ కలకాలం బతుకు బిడ్డ చల్లగా ఉండి బిడ్డ వాళ్ళు దీవెనార్థులు ఇస్తుంటారు. అటువంటి దాంతో అటువంటి కూడా ఉత్సాహం అండి బాగాను ఏదైనా చేపిస్తా ఉంటే కూడా. పేదవాళ్లకు పుట్టినరోజు కదా, ఈ అమ్మాయికి పెళ్లి చేసేయండి. ఒక పేద అమ్మాయి, తల్లిదండ్రులు లేని వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు పెళ్లి చేసేయడం, ఒకరు చదివించడం, లేదంటే ఒక బావి తప్పించడం. మనకు సామర్థ్యం ఉన్నంత వరకు అన్ని పరోపకార్యాలు చేయాలి, పరులకు ఉపకరించేటటువంటి చేయాలి అన్నట్లు ఆచార్యం. అది మన జీవితంలో వచ్చేటువంటి ఇటువంటి సందర్భాలను సద్వినియోగం చేసుకోవడమే మన ఆత్మ కళ్యాణం. అంటే మన బాలరాజు గారు ఏమంటారంటే, వాళ్ళకు తెలియదు అని చెప్పేసి అక్కడికి పోయి అక్కిపేటకు పోయి మనవాడికి పుట్టినరోజు చేసి వచ్చారు, మళ్ళీ గుర్తు చేయలేదు. ఆ కేక్ కోసుకోవడం అందులోనే. అంతేనా బాలరాజు గారు? అంటే వైదికం వేరు, అవైదికం వేరు. అది ఈ యొక్క అన్నం బ్రహ్మ ఇది ఏక ఆహు తత్ నా తథా పూయతి వా అన్నం రితే ప్రాణాత్. అన్నం బ్రహ్మ. అన్నం అని అంటే, అన్నం అనే శబ్దానికి అర్థం ఏంటంటే, అన్నం అనేటువంటిది శబ్దానికి అర్థం ఎన్నుకునేటువంటిది. ఇది నాకు, ఇది నాకు
అనేటువంటిది. ఇప్పుడు మనం ఎన్నికలలో నాయకుడిని ఏ రకంగా అయితే ఓటేసి ఎన్నుకుంటామో ఆ రకంగా ఎన్నుకోబడేటువంటిది అన్నం. అందుకే అన్నను కూడా అదే భాషలో మాట్లాడతారు, ఎన్నుకున్నవాడు. అక్కను ఎక్కుపెట్టేటువంటిది, లక్ష్యాన్ని ఎక్కుపెట్టి మాట్లాడేది. ఏ సూర్య నోటికి ఏదొస్తో అది అవసరం దొరికింది కదా అని చెప్పేసి మాట్లాడదు. లక్ష్యాన్ని ఏదో ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి ఆమెను అక్క, ఎక్కుపెట్టేటువంటిది అక్క. అవి ఆ రకంగా ఇక్కడ అన్నం, అన్నం అంటే ఎన్నుకునేటువంటిది. ఎన్నుకునేటువంటిది అంటే ఎంచుకునేటువంటి, కోరి తెచ్చుకునేటువంటిది అన్నం. బ్రహ్మ ఆ అన్నంను ఒలిస్తే ఈ అన్నం కనబడే భగవంతుడు చూపిస్తున్నాడు. కనబడే రూపాన్ని మన దేహం ద్వారా ఒలిపింపజేస్తున్నాడు. ఒలిపింపజేసిన తర్వాత అన్నరసాన్ని వంట పట్టింపజేస్తున్నాడు. వంట పట్టించిన తర్వాత పంచమహాభూతాలు కూడా అన్నౌషధులు అన్నరసం ద్వారా, రక్తం ద్వారా, మాంసం ద్వారా, మధ్య ద్వారా, అస్థి వీర్యం, ఆ శుక్రం ద్వారా గర్భధానం ద్వారా ఈ యొక్క జన్మ. ఈ రకంగా ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడో ఉన్నటువంటి నేను నా గమ్యానికి చేరుకోవడం, ఇంటికి వెళ్ళడం, భగవంతుని చెంతకు చేరడం అంటే బ్రహ్మ, పరమాత్మ. అందుకే ఈ రహస్యాన్ని ఋగ్వేదము 10వ మండలం 125వ సూక్తము 2-3వ మంత్రములో మయా అన్నం అత్తి శృణోతి వదతి గచ్చతి, నేనిచ్చినటువంటి శక్తి సామర్థ్యములతోటి వింటున్నావు, మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, నడుస్తున్నావు, పని చేస్తున్నావు, నేనిచ్చిన అన్నం తింటున్నావు, నేనిచ్చిన సామర్థ్యంతో వినగలుగుతున్నావు, నేనిచ్చిన సామర్థ్యంతో వాయువుతోటి నువ్వు శ్వాస పీల్చుకోగలుగుతున్నావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. భగవంతుడు ఎట్లయితే ఇస్తున్నాడో అది బ్రహ్మాండంలో ఈ మనం పిండంలో అర్థం చేసుకోవాలని తల్లిదండ్రుల కడుపున పుట్టించి తండ్రి చేత సంపాదించుకొచ్చి తీసుకొచ్చి పిల్లలకు ఫీజులు కట్టడం, బట్టలు కుట్టించడము, పుస్తకాలు కొనివ్వడము, ఈ యొక్క చెప్పులు బూట్లు కొనివ్వడము, ఈ యొక్క చేతి ఖర్చులు ఇవ్వడము, ఇవన్నీ చూపిస్తున్నాడు భగవంతుడు. అంటే ఈ యొక్క రహస్యం ఒక నాటకీయ రంగంగా తయారై మనల్నే పాత్రధారులు చేసి మనల్నే ఆడించి మనకే కనువిప్పు కల్పింపజేయడం. ఇది ఏక ఆహు. ఈ రకంగా ఒక పరబ్రహ్మనే చెప్పడం. అందుకే ఎవరిని పడేస్తున్నావు అంటే ఈ అన్నం ద్వారా ఎన్నుకున్న ఎవరైతే అన్నం బాగలేదు అని అనడం, అన్నమును పడేయడం అంటే పరమాత్మను పడేయడం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నమును వ్యర్థం చేయరాదు. ఎంత అవసరం ఉంటుందో అందుకు ఆయుర్వేదం ఏమని చెప్తుంది అని అంటే అన్నము తిన్న తర్వాత మళ్ళీ ఎవరైనా పిలిస్తే వారి దగ్గరికి కూడా వెళ్ళి తినగలిగేంతగా తక్కువ తినాలి. తక్కువ తిన్నవారికి ఒళ్ళు చేయదు, తక్కువ తిన్నవారికి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, తక్కువ తిన్నవారికి పేగులు మాడిన వారికి తెలివితేటలు ఎక్కువ వస్తాయి. అందుకే ఋషిమునులు అందరూ దాదాపుగా ఆకలిని జయిస్తుంటారు కాబట్టి వారికి తెలివితేటలు ఎక్కువ. దయానంద సరస్వతి దగ్గరికి వస్తున్న భక్తులు వచ్చినప్పుడు వారికి పండ్లు, మిఠాయిలు అన్ని తీసుకొచ్చినప్పుడు అన్ని స్వామీజీకి ఇస్తే ఆ ఇచ్చినవన్నీ వచ్చిన భక్తులకు పంచిపెట్టడం మరియు భోజనం వంటలు ఏర్పాటు చేసి అందరికి వడ్డిస్తుంటే దయానంద సరస్వతిని ఒక భక్తుడు అత్యంత ఈ భాగ్యలక్ష్మి లాంటి వాళ్ళు అడిగారు అన్నమాట, స్వామి అన్ని మాకే పెడుతున్నారు, మాకు పదే తృప్తిగా ఇంకా తినండి అని చెప్పేసి అడిగే మరీ పెడుతున్నారు, మరి మీరు తినరేంటి స్వామి అని అంటారు. అంటే అప్పుడు దయానంద సరస్వతి ఏమంటాడంటే మీ అందరి తృప్తియే నా తృప్తి, ఈ భౌతిక పదార్థంతో తృప్తి కాదు. ఆ రకంగా అందుకని ఈ యొక్క మన కంచంలోకి భోజనాన్ని ఎంత వరకు తీసుకోవాలి అంటే మనకి ఎంతైతే సరిపోతుందో అంతే, ఇంకొక ముద్ద ఖాళీగా ఇంకొక ముద్ద దొరికితే బాగుంటుండే అనేటట్టుగా. ఇక్కడ మా దాయిని అమ్మ ఉంటుంటది, వద్దన్న పెడుతుంటది, పదే పెడుతుంటుంటది. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు తిన్న తర్వాత ఆయాస పడడం, అదే ఆ ఆయాసం అనేటువంటిది ఆయుష్ను తగ్గిస్తుంటది, ఆయుష్ను తగ్గిస్తుంటుంటది. ప్రేమతో అనుకుంటాం ఆచార్య.
ప్రేమ ఆచార్య అమ్మగారు మీది ప్రేమ కావచ్చు కానీ మాకు మూడుతుంది ఇక్కడ. అది తెలియక కదా ఆచార్య, తెలియక అంతే. ఉమ్. అతి సర్వత్రా వర్జయత్ అన్నారు కదా. మళ్ళీ ఈ దాయిని అమ్మ 2 చేతులతోటి చేస్తుంటది అనమాట. ఒక చేతితోటి పెడుతుంటది, ఇంకో చేతితో నీతో అదేగా. అర్థమవుతుందా? అట్లా అందుకని ఇది అన్నం కంచంలోకి వచ్చినటువంటి అన్నమును పడేసేంతగా పెట్టించుకోకూడదు. ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా. తక్కువ తినాలి. తక్కువ తింటే అన్ని రకాలు. బొలి యమునిజీ. అదే ఆచార్య, అతి సర్వత్రా వర్జయత్ అనేది అన్ని జాగాలు పనికొస్తుంది మనకు, అది గుర్తుపెట్టుకోవాలి. అంతే అండి. తథా పూయతి పుని పవనే. ఎప్పుడైతే ఈ అన్నమును మన కంచంలోకి ఏది రావాలి అని అంటే మనల్ని పోషించేటువంటిది, మనకు ఇష్టమైనటువంటిది, మనం వదలలేనిది, అటువంటి అన్నం మన కంచంలోకి రావాలి. అప్పుడు అదేమంటే తథా పూయతి, అది ఇక మనల్ని పూయతి పవిత్రం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఏది పడితే అది రోడ్డు మీద తల్లి అది ఏంటంటే సంస్కారవంతురాలు అవునో కాదో అనేటువంటిది ఈ పిల్లల యొక్క వ్యవహారంతో బయటకు వెళితే, ఊరికి వెళితే, రోడ్డు మీద ఏది కనబడితే అది వాళ్ళు అడుగుతూ ఉంటుంటే ఇక అమ్మగారు ఆగమయ్యారని చెప్పేసి అర్థం. ఎవరైతే మంచివారు ఉంటారో వాళ్ళకు తృప్తిగా తల్లి ఇప్పుడు బయట తొంగి చూసేది ఎప్పుడు అని అంటే లోపట లోటు ఉన్నప్పుడే, లోపట జరుగుతున్నటువంటి వెలితిని పూర్తి చేసుకోవడానికి బయటకు చూడడం. అంతే. పూయతి వా అన్నం రితే ప్రాణాత్. ఈ అన్నం లేకుండా ప్రాణం అనేటువంటిది ఉండదు. అన్నమే ప్రాణం, ప్రాణమే బ్రహ్మ. ప్రాణో బ్రహ్మ ఇది ఏక ఆహు. ఈ ప్రాణమే బ్రహ్మ అని చెప్పేసి ఒకరు అంటుంటారు. తత్ నా శుష్యతి. అందుకే ఆ యొక్క ప్రాణం అనేటువంటిది మనల్ని శుష్యతి అని అంటే ఎండబెట్టదు, మాడబెట్టదు, ఇబ్బంది పెట్టదు. అందుకే ఈ రహస్యాన్ని తల్లి, పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రి పస్తులు పడుతూ పిల్లలను తృప్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే పెంపకం దత్త తీసుకున్నటువంటి వాళ్ళు అటు అని చెప్పేసి వాళ్ళని అటు పంపించి వీళ్ళు ఇటు తింటుంటారు. ఏం అట్లా మొహాలు చూస్తుంటారు, కనబడతలేదు. ఆచార్యజీ, ఇప్పుడు ప్లేట్లో కంచంలో పెట్టుకున్నది మొత్తం తినేసేయాలి, ఏది మిగిలిపెట్టకూడదు. అసలు మిగిలితే అది వేస్ట్ అవుతుంది అన్నట్టు. ఏదైనా ప్రతి ఒక్కటి తీసుకోవాలి, అన్ని తీసుకోవాలని. అదే స్వామి స్వతంత్రానంద గారు వేద ప్రచారం చేస్తూ ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మగారు అత్యంత శ్రద్ధతోటి ఇక స్వామీజీ మీకు ఏం కావాలనేది అడగండి అని చెప్పేసి వారు అడగకున్నా కూడా వీరు శ్రద్ధతో పెడుతున్నారు అన్నట్టు. పెడుతూ ఉంటే ఒకవైపు ఉప్పు, ఒకవైపు కారం పెట్టేది. అంటే వద్దమ్మా ఇవి పెట్టద్దు అని అంటే, లేదు స్వామి అది ఇవి లేకుండా రుచిగా ఉండదు, మీకు ఎంత ఇష్టం ఉంటే అంత తినండి అని చెప్పేసి పెడతాను. స్వామీజీ భోజనం అంతా చేసిన తర్వాత ఇక అది అన్నం పరబ్రహ్మ స్వరూపం కంచంలోకి వచ్చింది కదా, అయితే దాన్ని పడేయకూడదు అని చెప్పేసి దాంట్లో నీళ్ళు పోసుకొని కన్ను మూసుకొని తాగేసాను. అట్లా ఎందుకు అంటే అది వాళ్ళు వద్దన్నా కూడా పెట్టడం. అది ఇప్పుడు సాధువులకు, ఆచార్యులకు, గురువులకు వాళ్ళు మన ఇంటికి రావడం మన భాగ్యోదయం అవ్వడం. ఎందుకు అంటే మనకేం కనిపిస్తుంది అంటే వాళ్ళు శరీరంతో వచ్చిందే కనిపిస్తుంది, కానీ వాళ్ళు శరీరంతో రారు. వాళ్ళు వచ్చేటువంటిది జ్ఞానంతో వస్తుంటారు. కాబట్టి వారు వచ్చినప్పుడు మన ఇంటి పరిస్థితులను అన్నిటిని చూసి సవరించిపోతుంటారు. మన నడవడిని, మన ఇంటి పరిసరాలను చూసి వాస్తు విజ్ఞానమే కానివ్వండి, ఇంకా ఏదైనా సరే. అందు గురించి ఇంకా ఈ రహస్యాన్ని
సంస్కారవంతులకు నేర్పించేటువంటిది ఏంటంటే దయానంద సరస్వతి వివాహ సంస్కారంలో పుష్పమ్మ గారు వెనకబడి వస్తున్నారు, వెనకబడి రావద్దు, దూసుకుంటూ రావాలి, ముందుగా రావాలి. భాగ్యలక్ష్మమ్మ గారికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఏంటంటే చెప్పడానికి వస్తలేరు, నేనేం చెప్పలేకపోతున్నాను అంటున్నారు. మరి ఆశ్రమానికి ధ్యానం గురించి పిలిస్తే నాకు వీలు కాదు అంటున్నారు, వీలు లేదు అంటున్నారు. వీలు కాదు, వీలు పడట్లేదు, అవకాశం దొరకట్లేదు అని అన్నది. కానీ ఇప్పుడు ఎవరి కోసం అమ్మగారు మీరు వస్తే మాకు కడుపు నిండుతుందా? శ్రీనివాస్ గారికి కడుపు నిండుతుందా? కాదు. మన గురించి, మన ఆత్మ గురించి, సాధన గురించి సమయం ఇవ్వాలి. సరే, ఇట్స్ పెట్టండి. అయితే వివాహ సంస్కారంలో వివాహం చేశారా ఎప్పుడైనా పుష్పమ్మ గారు? అక్కడ వివాహ సంస్కార యజ్ఞంలో కూర్చోవడానికి వెళ్ళేటప్పుడు 3 సార్లు ఆచమనం చేసి చేతి మూతి కడుక్కొని ఆ యజ్ఞం మీద కూర్చుండమని చెప్తున్నాడు. చేతి మూతి కడుక్కోవడం ఎందుకు? అది పాత్రలో నీళ్లు, శుద్ధమైన పాత్రలో చేతులు కడిగి దూరం పెట్టమని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే భోజనం చేసి, ఎందుకంటే చాలా ఆలస్యం అవుతుంటది, అన్ని ప్రక్రియలు ప్రతి ఒక్క ప్రక్రియ చేయాలి కాబట్టి అక్కడ సమయం పడుతుంటది. కాబట్టి ఆకలి వేస్తే మిగతా వాళ్ళైతే లేచిపోయి తింటుంటారు, నీళ్ళు తాగుతుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు కూడా పెళ్లి ఆపుకొని నీళ్లు తాగుతారా? కాదు కదా. అందుకని వాళ్ళకు ముందే నివృత్తి చేసి, ఇంకా శుద్ధమైన పాత్రలో ఏంటంటే భోజనం చేసేటప్పుడు శుద్ధమైన పాత్రలోనే, ఒకరు కడిగిన పాత్రలో కాదు, శుద్ధమైన పాత్రలో కడిగించి దూరం పెట్టించాలి. భోజనం అయిన తర్వాత కూడా ఆ పాత్రలోనే కడగాలి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే బయటి వ్యక్తి ఎవరు వచ్చినా మన ఇల్లు తిరగనియొద్దు. వారికి వచ్చిన దగ్గరే ఇంటి బయటనే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోగానే వారికి అక్కడే నీళ్ళు ఇస్తే బాగుంటుంది. వారు అక్కడే చేతులు కడుతుంటారు. ఇంకా మిగతా వారు అక్కడ ఉన్నది వెళ్ళండి, అక్కడ కడుక్కొని రండి అని చెప్తుంటారు. తినేకంటే ముందు, తిన్న తర్వాత. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఆ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, ఇల్లు ఎట్లా ఉన్నది అన్ని చూస్తుంటారు. అది అవసరం లేదు. గురువులు వేరు, సామాన్య మనుషులు. చెప్పండి. ఈ రోజుల్లో ఏం చేస్తారు అంటే మా ఇల్లు చూస్తురా అని మొత్తం చూపిస్తారు ఆచార్య. మీరు చూపించేదేమో మా వైభవం చూడండి అని, వాళ్ళు చూసేదేమో అమ్మ వీళ్ళు ఇట్లా ఉన్నదా, ఇంతగా ఉన్నదా అని చెప్పేసి కుళ్ళుబోతుతనంతో చూస్తుంటారు. ఇంకొకరికి అవకాశం ఇస్తారు. వాళ్ళ ఇంటికి పోయి మీరు దొంగతనం చేయాలంటే పలానా వస్తువులు పలానా ఇంట్లో ఉన్నాయి. అందుకని మనము లేనప్పుడు వాళ్ళే మనము వీళ్ళు మాది అల్వాళ్ళ జగదీష్ గారు, సుభద్రమ్మ గారు, వాళ్ళు ఎంత సుభద్రమ్మ గారిని జగదీష్ గారికి ఎంత సున్నితంగా ప్రేమగా చూసుకుంటారు. అపరూపంగా అంటే ఏమీ తెలియదు అని చెప్పేసి ఇక కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మామూలుగా ఇల్లు అయితే ఇబ్బంది పడుతుందని చెప్పేసి 6వ అంతస్తులోకి తీసుకుపోయి పెట్టాడు. ఆవిడ ఏమీ తెలియదు. ఓ రోజు దొంగ వస్తే వాళ్ళ ఇంట్లోకి అతన్ని కూర్చుండబెట్టి కాఫీ ఇచ్చి పోయేటప్పుడు దారి ఖర్చులు ఇచ్చి పంపించారు. దొంగోడికి కూడా అట్లా సేవ చేస్తారన్నమాట. అర్థమవుతుందా? భగవంతుడు చెప్పేసేమో మనం వ్యావహారికంగా ఇది చేయాలని చెప్పేసి, కానీ అంత అమాయకత్వం పనికి రాదు. కనువిప్పు కలగాలి. భగవంతుడు ఏం చేస్తున్నాడు, నీ అమాయకత్వం, ఈ సున్నితత్వం పోవాలని చెప్పేసి పుట్టింటిని వదిలింపజేసి మెట్టినింటికి పంపించి భగవంతుడేమో సమాజంలోకి వెళ్ళించి లోక జ్ఞానం కలిగింపజేస్తున్నాడు. ఇతనేమంటాడు, వారికి తెలియదు అన్ని నేనే చూసుకోవాలనేటువంటి అభిప్రాయం. దొంగడని ఎలా తెలిసింది ఆచార్య తర్వాత మరి? అంటే ఇప్పుడు ఆ దొంగోడు ఎట్లా వస్తాడు, నేను దొంగ అని చెప్పేసి అది జబర్దస్త్లో ఒక కామెడీ చూపిస్తుంటారు కదా, అది అదే ఇంటి ఆవిడ అంటుంటది అనమాట, అదే ఎవర్రా నువ్వు అని అంటే అతనికి విసుగు వస్తుంది అనమాట. ప్రతి ఓరికి నేను చెప్పాలి. డాక్టర్కి ఏమో ఒక డ్రెస్ ఉన్నది, పోలీసు వాడికి ఒక డ్రెస్ ఉన్నది, మున్సిపాలిటీ వాడికి ఒక డ్రెస్ ఉన్నది, మా దొంగలకి ఏమీ లేదు, అందరూ నేను దొంగని చెప్పుకోవాలని చెప్పేసి విసుగుగా అంటుంటాడు అనమాట. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే దొంగతనం చేసేవాడు అది అలంకరణతో రాడు కదా, మన ఇంట్లో ఇల్లు తెచ్చుకొని రావాలి. కాబట్టి 5 అంతస్తులు దాటి 6వ అంతస్తులోకి వెళ్ళి అక్కడ
కిందికి వెళ్ళి వాచ్మెన్ ఎవరు వచ్చినా లోపలికి అడుగుతాడు కదా, ఏమని చెప్తాడంటే మన దొంగోడు మన చుట్టరికాన్ని మన దూరపు బంధుత్వాన్ని కనుక్కొని నేను వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పుకొని వస్తాడు అనమాట. అందరూ బంధువులు అని అనుకోకూడదు. వీళ్ళు ఎప్పుడు చూడలేదు. ఇక ఇంటికి రాగా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా అంటే నేను ఫలానా వారు ఉన్నారు కదా, నేను వాళ్ళ తాలూకు వాళ్ళ తరఫున వచ్చానని చెప్పేశారు. వచ్చినటువంటి వాడు దొంగోడు కాబట్టి బెదిరి చూస్తాడు, గుచ్చి చూస్తాడు, పదే చూస్తాడు అటు ఇటు. అది మంచి వాళ్ళు మామూలుగా వాళ్ళు అయితే మనతోటి వచ్చి కూర్చుంటారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అది ఆ చూపులతోటి తెలుస్తుంటది కదా. అతను కూర్చుండే మామూలు వాళ్ళైతే సహజంగా కూర్చుంటారు. ఇక దొంగోడైతే ఇటు అటు తిరిగి చూడడం, వీళ్ళను వాళ్ళను పదే చూడడం. అంటే ఏది ఎత్తుకపోవాలి, ఏది మంచిగా ఉంది అనేది ప్లాన్ చేస్తుంటాడు అనమాట. చూపులో ప్లాన్ చేస్తాడు. అదే అంటే మనం లేనప్పుడు మన పిల్లలు వచ్చారనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది కదా పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు తిరగడం. అందుకే దయానంద సరస్వతి అక్కడ మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, అది తినడానికి కూర్చున్నట్టు ఒక పాత్ర ఇవ్వాలి, అక్కడే చేయి కడుకుంటారు, అక్కడనే భోజనం చేస్తారు. మళ్ళీ తిన్న తర్వాత ఒక పాత్ర ఇస్తే భోజనం చేయి కడుకొని అక్కడికి అటే వెళ్ళిపోతుంటారు. ఇది నేర్పించడం. ప్రాణో బ్రహ్మ, ఈ ప్రాణమే బ్రహ్మ. ఆ అన్నం ద్వారా ప్రాణం మన దేహంలోకి రావడం. ఏక ఆహు, ఈ రకంగా ఒకరంటారు. తత్ నా శుష్యతి, అందు గురించి ఆ అన్నము మనల్ని ఎండబెట్టదు, చిగురింపజేస్తుంది. ఇప్పుడు ఓం ప్రకాష్ పదే చెప్తున్నాడు ఏంటంటే, లేత రంగు వస్త్రాలు. లేత రంగు అంటే ఏంటిది? చిగురించడం. అర్థమవుతుందా? చిగురించడము అంటే భవిష్యత్తును ఇంకా ఇది ఏమంటారంటే పునరుద్ధరించుకుంటున్నారు వీరు అనేటువంటిది అభిప్రాయం. ముదురు రంగు అంటే ఏంటి అని అంటే వసంత ఋతువు కంటే ముందున్నటువంటి రాలిపోయేటువంటిది, వీళ్ళు అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళు అనేటువంటిది అభిప్రాయం. ముదురు రంగు ఆకులే రాలిపోతాయా, లేతే రాలిపోతాయా? ముదురు రంగు పండు వారినాయి. అందుకని ముదురు రంగు తామసికానికి ప్రతీకం, లేత రంగు ఉన్నతికి గుర్తింపు. ప్రాణ హరితే నా అన్నాత్, ఇక అన్నం లేకుండా ప్రాణం లేదు, అన్నములోనే ప్రాణం ఉంది అని అభిప్రాయం. అంటే మరి ప్రాణం అంటే వాయువు కదా, వాయువుని పీల్చుకుంటుంటాం కదా, అన్నం అయితే చేతితో తింటాం కదా అని అంటే అక్కడ ఏమని చెప్తుందంటే, ఈ యొక్క యోగ సాధనను కూర్చున్నప్పుడు ఎవరైతే స్థూల ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో ఆ స్థూల ఆహారం సాధన స్థితిలో, సమాధి స్థితిలో ఏమవుతుంటుంది అంటే మలమూత్రం తయారు చేసి సమాధి నుండి లేపుకొస్తుంటుంటది. అందు గురించి పతంజలి మహర్షి ఏమని చెప్తున్నాడు అంటే, కంఠకు ఉపేక్ష పిపాస నివృత్తి అని చెప్పేసి ఈ కంఠంలో ఈ గొంతు ఈ యొక్క కదలికల మీద ధ్యాస పెట్టినట్టయితే ఆకలి దప్పికలను జయించడం జరుగుతుంటది. అప్పుడు కేవలం వాయువు మాత్రమే పీల్చుకోవడం జరుగుతుంటది. కాబట్టి పతంజలి మహర్షి చెప్తున్నాడు అంటే, అప్ భక్షో వాయు భక్ష. అప్ అంటే తరల పదార్థం, నీరు, పాలు, పళ్ళ రసాలు. వాయు భక్ష ఈ యొక్క శ్వాస గాలిని మాత్రమే పీల్చుకోవడం జరుగుతుంటుంటది. కాబట్టి ఆ రకంగా ఆ వాయువుని పీల్చుకొని బ్రతుకుతుంటారు. కాబట్టి చెప్పండి భీమరావు గారు. అచ్చాజీ, మీరు అట్లా చెప్తారు కదా కంటకూపే పిపాస అని. అయితే ఆకలి బాగా వేసినప్పుడు ఆచాజీ కాళ్ళు చేతులు వణుకొస్తుంది ఆచార్య. నాకైతే ఎందుకేం కాళ్ళు చేతులలో వణుకొస్తుంది ఆకలి బాగా వేసినప్పుడు. ఇప్పుడు మా మునిగారు ఇందాక ఏమని చెప్పారు? అతిశయోక్తి చేయకూడదు, అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పి. మీరు చేసే పని ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? మీరు చేసేది వ్యవసాయం, మీరు చేసేటువంటిది శారీరక శ్రమ. శారీరక శ్రమ చేసే వారికి ఈ యొక్క ఆకలి దప్పికలను జయించాలనేది కాదు. ఈ మాచల్రా అక్కడ ఇద్దరు విద్యార్థులు వచ్చినారు. వాళ్ళు ఏంటంటే మహా బద్ధకస్తులు అనమాట. ఆ బద్ధకస్తులు ఆచార్య గారు ఇది చెప్పారు అని చెప్పేసి వాళ్ళు సంధి చేసుకుంటూ కూర్చుండి ఈ యొక్క కంఠం మీద ధ్యాస పెట్టి ఆకలి దప్పికలను జయించాలని అంటే పేగులు పిలపిల మాడిపోయి ఆయన వాళ్ళు నీరసంగా పడిపోయారు.
అర్థమవుతుందా? అది పనికిరాదు. ఇది సాధన గురించి, యోగ సాధన సాక్షాత్కారానికి దీనికి వస్తుంటది. అంతేగాని నేను నాగలి దున్నుతా, ట్రాక్టర్ నడిపిస్తుంటా, ఎడ్లను కొట్టుకొస్తుంటా, ఇది చేస్తుంటా, బరువులు మోస్తా, కానీ మాత్రం కంఠకుపంలో ధ్యానం చేస్తా అంటే ఏమన్నట్టు అది? దీనికి దానికి పొంతనే ఉన్నది. ఎక్కడిది అని అక్కడే ఉంచాలి, కానీ అక్కడ దాన్ని ఇక్కడ దాన్ని అక్కడ తీసుకెళ్తే చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అందుకని మీరు సాధనమయంగా రండి, ఆశ్రమానికి రండి. ఇక్కడ చూపించే జరుగుతుంటది ఏంటంటే ఒక పాయసం ఉన్నది, దివ్య పాయసం. ఆ పాయసము కేవలం సమాధి స్థితిలో కూర్చున్నటువంటి వారికి, మరియు దానికి ఉత్తరేణి బియ్యం, మారేడి చిగురు, మారేడు వేలతోటి, ఆవు పాలతోటి అది విశేషంగా చేయడం జరుగుతుంది. దాంతో ఆకలి రాదు, ఆకలి వేయదు, మలమూత్రం తయారు కాదు, శరీరానికి ఏ లోపం ఉండదు. అటువంటివి ఉన్నాయి. ఇక్కడికి ఆశ్రమానికి పిలిచేది మిమ్మల్ని కాలక్షేపం గురించి కాదు, ఇక్కడ రహస్యాలు ఉంటాయి అన్నమాట. అది వీళ్ళని బట్టి అందరు సుముఖంగా ఉంటే అది చేయడం జరుగుతుంటది. ఇక సుముఖంగా లేదు, కాలక్షేపం గురించి ఆ రకంగా ఉంటుంటది. అందుకని వచ్చి చూడండి. ఆచార్జీ ధన్యవాదాలు ఆచార్జీ. ఇట్లాంటి విషయం మరి మాకు రేపు క్లాసులు అయిపోయినా ధ్యానం అయిపోయినా పాయసం పెట్టించి అనుకోండి, కొంచెం మాకు మమ్మల్ని మేము కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం ఆచార్జీ. అమ్మగారు, మీ పరిస్థితి చాలా దూరం ఉన్నది. ఎందుకు అని అంటే మీరు సాధనలోకి రావడం, మీరు ఆశ్రమానికి రావడం, మీ పిల్లలతో మధ్యలో ఉండడం ముఖ్యం కాదు. మీ ఆరోగ్యం ముఖ్యం. మీ శరీరం మీకు సహకరించాలి. శరీరాన్ని సహకరించడానికి ఔషధ సేవన చేస్తున్నారు. వైద్యులు మీ మీద దృష్టి పెట్టారు, పిల్లలు మీ మీద దృష్టి పెట్టారు, మీరు కాదు. మీ ఆరోగ్యం అక్కడ ఉన్నది, మీ ముందున్నది లక్ష్యం. శరీరం పూర్తిగా సహకరించినప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ అటువంటి ఇబ్బంది ఏం లేదు. అలాగని మీరు రావద్దని కాదు, రావాలి, చూడాలి, శరీరం సహకరించేటట్టుగా. మీరు వస్తే 2-3 సార్లు వచ్చి మీరు ఆశ్రమంలో కనపడండి, చూడండి. దాంతో ఏ రకంగా అయితే మీరు మీ ఆరోగ్యం బాగవుతుంటుందని దాని మీద ఆలోచించడం జరుగుతుంటది. ఎందుకంటే ఇక్కడికి పెద్ద పెద్ద వైద్యులు వస్తున్నారు సందర్భాన్ని బట్టి. వాళ్ళకు కూడా ఈ సాధన ఇష్టం, వాళ్ళు కూడా చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి అన్ని కలిసి వస్తాయి అన్నమాట. అట్లాగే ధన్యవాదాలు. సమయం మరి పరిగెడుతుంది, మనమేమో ఇక్కడ ఉంటున్నాం, ముందుకు పోవట్లేదు. నీ యొక్క మరి సమయం మర్యాదలో ఉండాలి కాబట్టి ఆపివేయడం జరుగుతుంది. అది పుష్పమ్మ గారు, ఉత్తరేణి బియ్యం, మీరు ఊర్లోనే ఉంటుంటారు కాబట్టి ఆ ఉత్తరేణి బియ్యం దొరుకుతాయా? ఉత్తరేణి చెట్టు దొరుకుతుంది ఆచార్య, కానీ బియ్యం డ్రై ఫ్రూట్స్ షాప్ లో కానివ్వండి, మీరు హైదరాబాద్ లో దొరుకుతాయి. హైదరాబాద్ లో మీకు ఎన్నింటి దొరుకుతాయి. ఉత్తరేణి గింజలు, గింజలు కాదు, బియ్యం. ఆ పొట్టు పోవాలి, పొట్టు చేసిన బియ్యం. ఉత్తరాన్ని పొట్టు తీసేసి దాని బియ్యం తయారు చేస్తారు ఆచార్య. అవును, అవి చాలా ఉన్నాయి. నేను తిన్నాను అన్నం, చాలా మంది. రెడీ జరుగుతుందా ఆచార్య? మీరేమో వెళ్ళిపోతున్నారు కదా, మీకు ఏదైనా చెప్తామని అంటే పోవాలి అంటుంటారు. సద్వినియోగం చేసుకుంటాను. ఎందుకంటే ముందు నేను కరెక్ట్ ఉంటే కదా నేను చెప్పేది వినే వాళ్ళకి కూడా వీళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి దాన్ని మనం కూడా అనుసరించాలనేది తెలియాలి కదా ఆచార్యజీ. ముందు మీరు కెమెరాలో కనపడండి అమ్మగారు, మళ్ళీ వెతుకో మాకే కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి దీన్ని కరెక్ట్ చేయించుకుంటా ఆచార్య. ఎందుకు మీ అందరికి మళ్ళీ రావట్లే, కనపడుతూనే ఉంది. మరి ఫస్ట్ సెట్టింగ్ లో అట్లా వచ్చిందో మరేమో. కదండి మాట్లాడితే ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడేది. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారంటే కొట్లాడుతున్నట్టుగా, వాళ్ళు వినే వాళ్ళకి చేస్తున్నారు మన మీద అన్నట్టుగా అనిపిస్తుంది. అడగండి విజయలక్ష్మి గారు. ఉత్తరేణి దాంతో పండ్లు తోముతారు కదండి. వేరుతోటి తోముతారు, బియ్యం తోటి తోమరు. బియ్యం ప్రసంగం నడుస్తుంటే మీరు వేరు గురించి అడుగుతారు. నేను ఉత్తరేణి దాని బియ్యం నాకు తెలియదు, ఆ బియ్యం వస్తాయని దానికి. ఇప్పుడు ఆశ్రమంలో అన్ని చూపించడం జరుగుతుంది. మీరు రాండి నెమ్మది నెమ్మది. ఎప్పుడు వీళ్ళు మనకు బాలాజీ గారు, శ్యామలయ్య గారు, ఎన్నెన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడైతే అన్ని కాకపోవచ్చు, ఇప్పుడైతే అమ్మ చెప్పండి.
బియ్యము ఏ దాని కొరకు తినడం? బియ్యం దేని గురించి అంటున్నారా? ఉత్తరాయణ బియ్యం. సంతానం కాని వారికి సంతానం అవుతుంటది. మరియు ఆకలిని జయించడానికి మరియు శరీరంలో ఏదైతే అనారోగ్యం ఉంటుందో దాని నిమిత్తకంగా ఇచ్చేటువంటి దాంట్లో ఇంకా వేరే ఔషధాలు కలిపి ఇవ్వడం జరుగుతుంటది అన్నట్టుగా. అవి దానికి పాయసం తయారు చేయడం జరుగుతుంది, అన్నం తయారు చేయడం జరుగుతుంటది, అన్ని ఉంటుంటాయి. ఈ ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆశ్రమంలో ఉత్తరేణి చెట్లు ఎక్కడో ఒకటి వెతికినట్టుగా కనబడుతుంటాయి, ఎక్కువ లేవు ఇక్కడ. తర్వాత వేయడం జరుగుతుంది. ఓం నమస్తే. ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓం గారికి ధన్యవాదములు. బృహదారణ్య ఉపనిషత్తు జ్ఞానగంగా సప్తంగాలు మనము ఆత్మ పరమాత్మ ఆ విషయాన్ని ముందు తీసుకెళ్తున్నాము. 5వ అధ్యాయము 12వ బ్రాహ్మణమా 12వ బ్రాహ్మణంలో ఉన్నాము. ఈ 12వ బ్రాహ్మణం లోపల మనం తెలుసుకునేది ఏంటంటే, నేను నా వ్యవస్థలో ఏ విధంగా ఒదగాలి, ఎదుగుతూ ఒదగడము. ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు, ఒదగకుండా ఎదిగితే ఎరిగిపోతాము, ఒదుగుతూ ఎదిగితే ఇంకా మన లక్ష్యం చేరుకుంటామనే భావన వ్యక్తం చేశారు. ఆ విధంగా మనము పరిస్థితులకు ఎదగాలి. నేను ఎక్కడున్నాననే తనకు తానుగా తెలుసుకోవాలి. ఆ విధంగా మీరు ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినడానికి ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన రాజమేనమ్మ గారు. ఆచార్జీ, మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అని కూడా ప్రమాణపూర్వకంగా కూడా తెలియచేస్తున్నాడు పరమాత్మ. రాజమేనమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేయించండి. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైత్రీ శ్రేతాం స్వాహ. మంత్రం ఓం భవంతిధయే మంత్రం ఓం ఆత్మాకు ఓం అనాథ ఓం ఓం మన శబ్దం సరిగా వస్తలేదమ్మా, మైక్ దగ్గర పెట్టుకోండి. తీసేసాము, అది సరిగా వస్తలేదు. ఇంకో 2 చేయించండి. ఓం మై కరం ఆజాది చేయించండి. ఓం అత ప్రణవముని భాగ్యనగరము వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైత్రీ శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు ప్రీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః,
ఓం సత్యం పునాదు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాదు సర్వత్రా అత ప్రాణాయామంత్రాః ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం అత అగమర్షణ మంత్రాః ఓం ऋतञ्च सत्यञ्च वेदा तपसोऽध्यजायत ततो रात्रियजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादति संवत्सरो अजायत अहोरात्राणि विददादिश्च मिजतो वसि सूर्या चन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत् दिवंत पृथ्वीञ्चान्तरिक्षमतो स्वः ओम शन्नो देवीरभिष्टयापो भवन्त पीतये शय्योरविस्रवन्तु नः अतो मनसा परिक्रमण मंत्राः ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषमः तेभ्यो नमो देवदेभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः दक्षिणादिन्द्रोऽधिपते शिरश्चिराजी रक्षिता पितरेशमः तेभ्यो नमो देवदेभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथको रक्षितान्नमिषमः तेभ्यो नमो देवदेभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः उदेशे दिक्सोमाधिपतिस्वजो रक्षिता शनिरिषभः तेभ्यो नमो देवदेभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः ध्रुवादिग्विष्णोरधिपति कल्माषग्रीवो रक्षिता वीरुदैशमः देव्यो नमो देवदेभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपति चित्रो रक्षिता वर्षमिषमः तेभ्यो नमो देवदेभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः ఈ విధంగా సంధ్యా మంత్రాలతో తప్పించినటువంటి జీవాత్మ మొదటి ప్రకరణంలో అసఫలుడైన తర్వాత రెండో ప్రకరణంలో అడుగులు ముందుకేస్తూ అందులో కూడా సఫలత ప్రాప్తి కొరకు ప్రార్థిస్తూ పరమాత్మని అన్ని దిశలో ఉన్నాడని గ్రహించి అదే తపనతో ఉపస్థాన మంత్రాలతో ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాతవేద చేస్తునివామ సోమమరాతి యతో నీదహాది వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తచ్యుతచ్చ ఉదుత్యం జాతవేదతం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఉపస్థాన మంత్రాలతో ప్రార్థించిన అనంతరము సఫలత పొందని జీవాత్మ అసఫలుడై, ఓ జగదీశ్వర
ఎక్కడో తప్పు జరిగింది స్వామి, మళ్ళీ ఆత్మ జరగకుండా నన్ను ఉన్నత మార్గంలో పయనింపజేయము అని ప్రాయచిత్త మంత్రంతో ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయచిత్త మంత్రాః తచ్చక్షురుదేవైతం పురస్తాచుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్రితం జీవేమ శరదాశ్రితం శృణుయామ శరదాశ్రితం ప్రబ్రవామ శరదాశ్రితం అధీనాస్యామ శరదాశ్రితం భూయచ్చ శరదాశ్రితాత్. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్తవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపణ మేమునర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేడి ఈ చతుర్విధ పురుషార్థములను మాకు ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు మమ్ములను అనుగ్రహింపము స్వామి. అత నమస్కారమంత్ర. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఇదికి వైదిక సంధిపాతన ప్రణముని భాగ్యనగరం అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి చామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. అందరికీ నమస్తే. ఓం మునిజీ, ఓం ఆచార్య. మీ దాంట్లో ఇది అక్కడ శరదహ శరదహ దహ అక్షరాంతం శరదాశతం మీరు దా శరదాశతం శరదా దా దీర్ఘం వస్తుందా? అది ధన్యవాదం ఆచార్య. రాజమణిమ్మ గారు, ఆ ఫోన్ ఖాళీ చేయండి, ఫోన్ ఖాళీ చేసేయండి. ఫోన్ ఖాళీ చేస్తే దాంట్లో నిండిపోయింది, అది ఇబ్బంది పడుతుంది. చేసిన ఆచార్య చేసినా కూడా అట్లా వస్తుంది, ఎందుకో ఏమో. అది మరి దగ్గరగా ఉండాలి, మీ వాయిస్ దగ్గర ఉంటే కరెక్ట్ వస్తుందమ్మా. ఓ ధన్యవాదం ఆచార్య. పట్టుకున్నా టేబుల్ మీద పెట్టి వస్తలేదేమో. నమస్తే. నమస్తే. నమస్తే.